శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి కొద్దిగా చిన్న చిన్న చికాకులు, మనస్పార్థులు, గోళాలు ఏవో ఉంటాయేమో కానీ అవిని పక్క పెడదామండి. ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, ఆర్థికంగా సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వేళపడే భోజన వసతులు, మీరు ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక ఫుడ్, మంచి మంచి ఫుడ్ రావడాలు, ఇవన్నీ బ్రహ్మాండంగా మీకు అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా మీకు అంటే మీ విద్యలో ఉంటే విద్యలో బాగా రాణించడము, వాహన సౌఖ్యం ఉండడము, మీకు కోరుకున్న యూనివర్సిటీస్లో కానీ అదే మీరు కాలేజీలో కానీ సీటు ఖచ్చితంగా వస్తుంది మీకు. అంతేకాకుండా సంగీత సాధన చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు మీరు, బహుశా భవిష్యత్తులో మీరు గుర్రాలు కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 నుంచి 20 తారీఖు లోపల కూడా గుర్రం అశ్వకు సంబంధించిన విద్యలో కూడా మీకు ఉంటారు. అంతేకాకుండా మీరు ఏమనుకుంటారో ఆ విద్యలో బాగా సక్సెస్ అవుతారు. తల్లిగారికి బాగుంటుంది. అలాగే ఏదో వాహనము, గృహ సౌఖ్యము, బంగారు ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్ అవి కొనుక్కోవడానికి 10 డేస్లో అవకాశం ఉంది. ఏదైనా మీకు 6వ భావంలో రాహు బాగా సక్సెస్ చేస్తున్నాడు, మీకు మంచి యోగాన్ని ఇస్తున్నాడు. గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా డౌన్ అవ్వరు. కష్టపడి ధన సంపాదన, అభివృద్ధి, చాలా విషయాల్లో మీరు విజయం సాధించడము, శత్రువు వలన భయం లేకుండా ఉండడము, రోగాలు దగ్గర చేరకుండా ఉన్నప్పటికీ కూడా, రోగాలు ఉన్నప్పటికీ రోగాలు దరి చేరకపోవడం జరుగుతుంది. కానీ సప్తమ స్థానం శని ఎప్పుడు భార్యాభర్తలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అండర్స్టాండింగ్ ఉండదు. పైగా కొంతమంది భార్యాభర్తలు దూరం అయిపోవడము, లేదా దూరంగా ఉండే ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడము, ఒక పట్టాన పెళ్లి సంబంధాలు కుదరకపోవడమో జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. పైగా రవి బుధులు కూడా మీకు ఆల్మోస్ట్ 14 తారీఖు వరకు అష్టమంలో ఉంటారు. విదేశాల నుంచి ధనప్రాప్తి. కుజుడు కూడా ఉంటాడు. కుజుడు ఆల్మోస్ట్ 11 నుంచే ఉంటున్నాడు. కుజుడి నుంచి 11వ తారీఖు నుంచి 14 తారీఖు వరకు కూడా రవి బుధ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నారు. సో విదేశాల నుంచి ధనప్రాప్తి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఉండడము, ఎక్కువగా ఆయుర్దాయం పెరగడము, కుజుడు అష్టమస్థానం ఉండడం వల్ల సరళ యోగంతో బ్రహ్మాండంగా ఉండడము, అంటే భూములు కొనుక్కోవడము, భూములు కొనుక్కొని ఉంటారు. అలాగే మీకు అష్టమస్థానంలో యాక్సిడెంట్స్ అని చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. రవి కుజులు బాగా ఉన్నారు కాబట్టి, రవి కుజుల కాంబినేషన్ 14వ తారీఖు వరకు ఉంది కాబట్టి కొద్దిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త అంటే సరిపోతుంది. కానీ భాగ్యస్థానం చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు, భాగ్యస్థానంలో రవి బుధులు. 12 వాడు 9 అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. ఉన్నతమైన విద్య రీత్యా ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ 15 నుంచి ఉంది మీకు, మే 15 నుంచి. అలాగే శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో రవి, భాగ్యంలో శుక్రుడు విదేశ పర్యటన చేస్తారు, తీర్థయాత్రలు వెళ్ళబోతున్నారు. పైగా బుధ శుక్రులు ఉన్నారంటే కాంబినేషన్ వాహనము, ఆభరణాలు, సినిమా షూటింగ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవడము, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీకు ఐశ్వర్యంగా ఉంటారు. మీరు అదృష్ట దేవత మీ పక్కనే ఉంటుందంటారు కదా, అలాగే మీరు భోగభాగ్యాలతో తొలతొగులతో ఉండడము. లేకపోతే కొంతమంది అయితే మీరు అమ్మవారి దర్శనాలు, తీర్థయాత్రలు, అమ్మవారి దర్శనాలు అవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం విపరీతంగా మంచి చదువు వస్తుంది, అద్భుతమైన చదువు రీత్యా విదేశాలు వెళ్తుంటారు. బాగా చాలా చాలా బాగుంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం, శుక్రుడు ప్రభావం కూడా 14 నుంచి బాగుంది. అంటే ఏంటంటే శుక్రుడు నాడు దశమల శుక్రుడు అంటే చక్కటి మంచి అంటే ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీరు ఉద్యోగం ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా మీకు వస్తాయి. దశమంలో గురుడు ఉన్నాడు కాబట్టి. అలాగే అర్చకత్వము, అలాగే వేదశాస్త్ర పఠనము, వేదశాస్త్రంలో బాగా డబ్బు సంపాదించుకోవడము, బాగా వేదశాస్త్ర పండితులకు బాగుండడము, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ బాగా మీకు మంచి సక్సెస్ అవ్వడము, అంటే బాగా చదువుకోవడం, అంటే మీరు విద్యలో కాదండి ఉద్యోగంలో బాగా అంటాం. ప్రమోషన్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా కేతు ప్రభావం కూడా దైవ దర్శనాలు, అదృష్టాలు, అలాగే మీకు సన్మానాలు, ఇవన్నీ అద్భుతం, చాలా చాలా బాగున్నాయి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నానండి, డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు, అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్,
ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారికి చెప్పాను. 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మనకు డాక్టర్స్ కూడా అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఉంటాయి. ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే అవన్నీ పక్క పెడదాం. గబ్బు గురించి చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రతి కొంతమంది భార్యాభర్తలకు పడకపోతూ ఉంటారంట. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళి అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. జాతకాల్లో అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు. మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు. అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటా. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. ఇది కావాలని చెప్దాం మనం. సరే ఇది పక్క పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్రాలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి. వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను. నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. ఫస్ట్ ఆ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వల్ల, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం. మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.